హనుమాన్ ఈవెంట్లో చిరంజీవి గారు మాట్లాడిన తర్వాత కాస్త వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది దిల్ రాజుకి చురకలు ఇచ్చాడని, ఇండైరెక్ట్గా దిల్ రాజుకి వార్నింగ్ ఇచ్చాడని, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఆయన స్పీచ్ విన్నారా మీరు? విన్న తర్వాత మీకు కలిగినటువంటి అభిప్రాయం ఏంటి? అంటే దిల్ రాజు ప్రస్తావన చేసిన మాట వాస్తవమే, కానీ చురకలు వేయటమో లేకపోతే విమర్శించటమో అలాంటిది ఏమీ చేయలేదు. ఎన్హాన్స్ చేసే ప్రయత్నమే చేశాడు. దిల్ రాజు గారు ఏదైతే మాట్లాడాడో ప్రెస్ మీట్లో, అప్పుడు కూడా ఏం జరిగిందంటే తను హనుమాన్ గురించి మాట్లాడాడు, ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ప్రశాంత్ వర్మ నన్ను కలిశాడు, అంటే ప్రొడ్యూసర్ ఊళ్ళో లేడు, అందుకని తను వచ్చి కలిశాడు. కలిసిన తర్వాత అందరికీ చెప్పినట్టే తనకు కూడా చెప్పాను, వెనక్కి వెళితే మంచిది, వెనక్కి వెళ్ళిన వాళ్ళకి సోలో రిలీజ్ కోసం ఇస్తాము అని చెప్పినప్పుడు ప్రశాంత్ వర్మ చెప్పిన విషయం కూడా చెప్పాడు ఆయన ప్రెస్ మీట్లో. అవును, ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి రిలీజ్ డేట్కి సంబంధించి మిగిలిన మార్కెట్లను కూడా మేము టచ్ చేస్తున్నాం కాబట్టి అన్నిటితోనూ కూడిన తర్వాతే ఈ డేట్ అనుకున్నాము, ఇది మార్చడానికి కొంచెం ఇబ్బంది అని చెప్పాడు. దాన్ని మేము అర్థం చేసుకున్నాము, మిగిలిన వాళ్ళు ఎవరన్నా వెనక్కి వెడితే బాగుంటుంది అని మాత్రమే అన్నాడు ఆయన. ఆ రోజు ప్రత్యేకంగా హనుమాన్ గురించి దిల్ రాజు మాట్లాడటంతో బయట వార్తలు ఎలా వచ్చినాయంటే కొంత సినిమాని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు, హనుమాన్ని చిన్న సినిమాలను బతకనివ్వరా, ఈ యాంగిల్ తీసుకుని వార్తలు సర్క్యులేట్ అయినాయి. వాళ్ళు కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయలే. ఇది సినిమాకి ఒక హైప్ క్రియేట్ చేస్తుంది అన్నట్టుగా వదిలేశారు దాన్ని. దాని మీద రకరకాల చర్చలు జరిగినాయి దిల్ రాజు కామెంట్స్ మీద. ఇదే బ్యాక్డ్రాప్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చిరంజీవి గారు మాట్లాడినప్పుడు ఆయన చిన్న సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయితే పెద్ద సినిమాల మధ్యలో ఇవి సస్టైన్ అవుతాయా లేదా అనే టాపిక్లోకి వెళ్ళి, గతంలో ఒకసారి ఇలాగే జరిగింది, అంటే బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150, ఈ రెండు సినిమాల మధ్యలో శతమానం భవతి పెట్టాడు దిల్ రాజు. పెట్టినప్పుడు మేము వద్దని చెప్పాం, కానీ సినిమాలో సరుకుంటే ఆడేస్తుంది అనే భరోసాతో తన రంగంలోకి వచ్చాడు, కొంత వర్కౌట్ అయింది కూడా అన్నాడు. నెగిటివ్ స్టేట్మెంట్ కాదు అది. అలాగే ఇప్పుడు కూడా అది కూడా ఆయన అన్నాడు, దిల్ రాజు అన్నమాటే. తను ఏమన్నాడంటే సినిమాలో కంటెంట్ ఉంటే, ఇప్పుడు స్క్రీన్స్ తగ్గచ్చు ఈ పోటీలో, కానీ సినిమాలో కంటెంట్ ఉంటే, కంటెంట్ లేని సినిమాలు పక్కకు తప్పుకుంటే వేకేట్ చేసిన స్క్రీన్స్ ఆక్యుపై చేస్తాయి. కాబట్టి మీ సినిమాలో దమ్ముంటే అదే విస్తరిస్తుంది, కొత్తగా ఇప్పుడు స్క్రీన్ కేటాయించట్లేదు అని బాధపడక్కర్లేదు, మీ సినిమాలో సరుకుంటే అదే గెలుచుకుంటూ వెళ్ళిపోతుంది అన్న పద్ధతిలో చెప్పాడు ఆయన. అదే ఈయన చెప్పాడు. చెప్పి దిల్ రాజు సినిమానే కోట్ చేశాడు. కాబట్టి ఆయన విమర్శించలేదు. రెండోది ఆయన మాటలను కొంచెం ఎన్హాన్స్ చేశాడు. ఓకే, ఎన్హాన్స్ చేశాడు. అలాగే నిర్మాతల మండలితో కొంత సయోధ్యతో వెళ్ళటం మంచిది అని చెబుతూనే చిన్న సినిమా అని తక్కువ చూడకండి దేన్ని అనే పద్ధతిలో స్టార్ హీరోల సినిమాలు రిలీజులు ఉన్నప్పటికీ అది కూడా ప్రస్తావించాడు ఆయన. సైంధవ్ ఉంది, వెంకటేష్ది, అలాగే నాగార్జున సినిమా ఉంది, ఉన్నప్పటికీ ఈ సినిమా నడుస్తుందని నాకు నమ్మకం ఉంది అన్నాడు. ఉండి అక్కడి నుంచి ఆయన కొంచెం అటువైపు టర్న్ అయ్యాడు, రామాలయం వైపు టర్న్ అయ్యి 22వ తారీఖు రామాలయం ఓపెనింగ్ ఉంది కాబట్టి ఆ రాముడి ఆశీస్సులు కూడా ఈ సినిమాకు ఉంటాయన్నట్టుగా టర్న్ అయ్యాడు. ఇప్పుడు హనుమాన్ మీద ఇంకొక వివాదం, అంటే దీని ఎక్స్టెన్షన్లో పొలిటీషియన్స్ కూడా ఎంటర్ అయిపోయారు. ఓకే, ఎంటర్ అయిపోయి మనకు రాజాసింగ్ ఉన్నాడు, ఆయన ఈ సినిమాని తొక్కేయాలని చూస్తున్నారు, అంటే హిందూ దేవతల మీద దేవుళ్ళ మీద సినిమాలు తీస్తే రిలీజ్ కానివ్వరా అనే ఒక టర్న్ తీసుకుని మాట్లాడేశాడు ఈరోజు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ఇయర్లో ఉన్నాం మనం, కాబట్టి ఏదో మేరకు హిందూ ఓట్ల కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ ఒకటి బీజేపీ మొదలుపెట్టింది. రేపు 22న రామాలయం ఓపెన్ చేయటం కూడా ఇదే ప్రోగ్రాం. ఇప్పుడు రాముడి మీద బాధ్యత ఉంది, బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత రాముడి మీద ఉంది. ఓకే, ఇందులో భాగంగానే రాజాసింగ్ ఇప్పుడు హనుమాన్ మీద వచ్చిన వివాదాన్ని కూడా వాడేసుకున్నాడు. ఓకే, వాడేసుకుని ఒక పొలిటికల్ కామెంట్ చేస్తాడు దీని మీద. దీనికి రియాక్షన్స్ కూడా మొదలైపోయినాయి. ఇండస్ట్రీ వైపు నుంచి మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, బాబు అదేం లేదు ఇక్కడ,
అంతా ప్రాపర్గానే జరుగుతోంది అని సమాధానాలు చెప్పేశారు, అయిపోయింది. ఆయన అంటే ఈ మధ్య కాలంలోనే చూసాం ఎంఐఎం బీజేపీ కలిసి ప్రయాణించడం మనకు తెలుసు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్గా ఉన్నప్పుడు నేను వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయనని అడ్డం తిరిగాడు. ఆ సన్నివేశం చూసాం మనం. కాబట్టి ఆయనకి ఇటు నుంచి వచ్చే వివరణలతో సంబంధం లేదు, తన ఎజెండా ప్రకారం తాను వెళ్ళిపోయి విమర్శలు చేస్తాడు. ఇలా పొలిటికలైజ్ కూడా అవుతోంది హనుమాన్ గురించినటువంటి వివాదం. నిజానికి అక్కడ వివాదం ఏమీ లేదు, వివాదాలు ఖండించదలుచుకోవట్లేదు యూనిట్ వాళ్ళు కూడా. జరగనివ్వండి, ఎవరు ఏ పద్ధతిలో మాట్లాడినా అది సినిమాకు ఉపయోగమే అనుకుంటున్నారు వాళ్ళు. థియేటర్లోకి వచ్చిన తర్వాత అంటే నా ఉద్దేశంలో ఈ సినిమా చిరంజీవి గారు మాట్లాడిన పద్ధతి ప్రకారం చూసిన అంటే ఇది పౌరాణిక సినిమా కాదు, ఆ రెఫరెన్స్లో నడుస్తుంది అంతే. ఆ రెఫరెన్స్లో నడుస్తూ కొంత అంజీ ఛాయలు కనిపిస్తున్నాయి దీనిలో. అంటే హనుమంతుడి చిరంజీవి, ఆ చిరంజీవత్వం సాధించటం అనేది ఏమున్నాయి ఎలిమెంట్స్ అక్కడ అనే దాన్ని తీసుకుని దాన్ని ఆధునిక జీవితం మరణం లేకుండా జీవించడానికి సంబంధించి ఈ ఎలిమెంట్స్ని ఎలా వాడాలి అనే ఒక కాన్స్పిరసీ జరుగుతుంది, దాన్ని అడ్డుకోవటం. ఈ మిషన్ మీద సినిమా నడుస్తుంది కాబట్టి అంజులో కూడా ఇలాంటి కంటెంటే ఉంటుంది. చూడాలి ఈ సినిమా ఏ మేరకు జనాల్ని పట్టుకుంటుంది అనేది. పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ సినిమా, అది అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేషనల్ మూడ్ కూడా అలాగే ఉంది. రామాలయం చిరంజీవి గారు అన్నట్టు రామాలయం ఇప్పుడు వాళ్ళ ఇంటింటికి అక్షింతలు పంపిస్తున్నారు కాబట్టి ఈ ప్రమోషన్ అంతా కూడా ఆ సినిమాకు ఉపయోగపడుతుంది. గుంటూరు కారం అదొక వేరు, అది మహేష్ బాబు సినిమా, త్రివిక్రమ్ కాంబినేషను, ఆ హడావిడి దానికి ఉంటుంది. హనుమాన్ గొడవ వేరు, దానికి వెళ్ళే ఆడియన్స్ దానికి వెళ్ళిపోతారు. సినిమా ఏ మేరకు కనెక్ట్ అయినా అది నడిచిపోతుంది. కాబట్టి చిరంజీవి దిల్ రాజును ఏదో నెగిటివ్గా మాట్లాడాడు అనేది కరెక్ట్ కాదు. ఆయన ఎన్హాన్స్ చేశాడు అంతవరకే.